దేవునియు ప్రభువైన యేసుక్రీస్తునియు కృపయు సమాధానమును మీకు కలుగును గాక. ఆమేన్. దయచేసి అందరూ కూర్చునండి. సంఖ్యాకాండము 21వ అధ్యాయము. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడిరి. ప్రార్థన చేసుకుందాం. యెహోవా మా ఆశ్రయదుర్గమ్మ, మా విమోచకుడా, నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారముగా చేయము. చదువుబడిన లేఖనములోని సత్యములను మీరే మాకు బయలుపరిచి నిబిడమైనటువంటి మా ఆధ్యాత్మిక జీవితాల్లో సనిగే వారి వలె, వ్యసనపడే వారి వలె, నీకు విరోధముగా మాట్లాడే వారి వలె, లేని మాటలు పుట్టించే వారి వలె దౌర్భాగ్యులుగా వండుకుంటున్నట్లు మా జీవితంలో చూచుచున్న దేవుడైన మీ దృష్టికి అంగీకారయుక్తమగినట్లు కొద్ది నిమిషములు మాతో మాట్లాడమని యేసయ్య ఘనమైన నామము పేరిట వేడుకొనుచున్నాము కర్త. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, యాక్చువల్గా ఈరోజు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగం మత్తయి సువార్త 21వ అధ్యాయం. అయితే ఇదే టెస్ట్ హోలీ వీక్లో పరిశుద్ధ వారంలో సోమవారం కూడా ఏర్పాటు చేయబడటం జరిగింది. పైపేసి ఈరోజు జేమ్స్ గారు దాని నిమిత్తమే ధ్యానం చేయవలసి ఉంది. వారు ఒక ప్రత్యేకమైన పని మీద మనకు అందుబాటులో లేనటువంటి విధానాన్ని బట్టి నేను వారి టెస్ట్ని వారికే ఉంచి నేను దీన్ని ఏర్పాటు చేసుకోవటం జరిగింది అనేటువంటి మాట తెలియచేస్తున్నా. కొద్ది నిమిషాలు దీనిలో నుండి కొన్ని ఆధ్యాత్మిక సత్యాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చూడండి, 5వ వచనంలో మాట్లాడుతూ అంటారు కదా, ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాటలాడిరి అనే మాట తెలియజేస్తుంటాను. చూడగలం. గమనించండి ప్రియులారా, సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు తన ప్రజలైనటువంటి వారిని అతిగా గనక చూస్తే ఎంతో అతిగా చక్కగా ప్రేమించుచున్నటువంటి వాడే పగలు మేఘస్తంభం వలె, రాత్రి అగ్నిస్తంభం వలె వారికి కాపుదల అనేటువంటిది ఇచ్చుచున్నటువంటి వాడు ముందు సాగుతున్న సమయంలో ఈ ప్రజలు చేయొచ్చు ఉన్నటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తే దేవునికి తన దాసుడైనటువంటి మోషేకు వ్యతిరేకంగా మాటలాడిరి అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి, క్రీస్తు ప్రేమించుకోండి వాళ్ళ విశ్వాస జీవితంలో మన యొక్క జీవితాలు అనేటువంటిది, మనకు కుటుంబాలు అనేటువంటిది అభివృద్ధికరంగా, ఆరోగ్యకరంగా, ఆస్వాదకరంగా ఉండాలంటే మనం చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తే దేవునికి దైవజనునికి వ్యతిరేకంగా మాట్లాడటం కాదు. మనం చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తే దేవునికి లోబడినటువంటి వారిగా మనకు జీవితాల్లో మన ముందుకు సాగాలి అనేటువంటి మాటను తెలియచేయచ్చు ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే ప్రభునందు ప్రేమించుకోండి వాళ్ళ కొంతమంది యొక్క జీవితాలు అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఎన్ని మారులు ఆతగా కనిపిస్తే దేవుడు గద్దించినప్పటికీ కఠినమైనటువంటి దౌర్భాగ్యపు హృదయాలు కలిగినటువంటి వారే తమ్మును మాత్రమే కాకుండా తమ కుటుంబాలను కూడా భ్రష్టత్వానికి, నాశనానికి, మరణానికి అప్పగించుకునేటువంటి వారిని మనము అప్పుడప్పుడు చూస్తూ ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనేటువంటి మాట తెలియజేయచ్చు. చూడండి, క్రీస్తు ప్రేమించుకోండి వాళ్ళ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలైనటువంటి ఇజ్రాయెల్ అయినటువంటి వారు కూడా చేయొచ్చు ఉన్నటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తే దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారట. దేవుడైనటువంటి యెహోవా ఏర్పాటు చేసుకున్నటువంటి దైవజనుడైన మోషేకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు అనేటువంటి మాట తెలియజేస్తూ ఉంటాను. చూడ పోనీలేండి, పాపం పాస్టర్ గారు తెలుసో తెలియక మాట్లాడారు అని అనుకుందామా అంటే ప్రియులారా, కేవలం ఇది మొదటిసారి మాత్రం కాదు కానీ చాలాసార్లు వాళ్ళ యొక్క జీవితాలు అనేటువంటిది ఇలాగే కనబడుతూ ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చదవండి, నిర్గమాకాండము 16వ అధ్యాయము 2 మరియు 3 వచనాలు కనుక మనం జ్ఞాపకం చేస్తే అక్కడ
ఆయన మాట్లాడుతూ అంట కదా, అరణ్యంలో ఇశ్రాయేలు సమాజం అంతయు మోషే అహరోన్ల మీద సణిగెను అనేటువంటి మాటను తెలియచేయచ్చు ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి క్రీస్తు ప్రేమనిచ్చినటువంటి వాళ్ళారా, ఇదే ప్రజలైనటువంటి ఇశ్రాయేల్ అనేటువంటి వారు ఈ నిర్గమాకాండము 16వ అధ్యాయంలో చేయించినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తే మోషే మీద అహరోను మీద తిరుగుబాటు చేస్తా ఉన్నారు. వీరికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. గమనించండి క్రీస్తు ప్రేమనిచ్చినటువంటి వాళ్ళారా, ఇంతగా వీరికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయటానికి, ఇంతగా వీళ్ళు కాని మాట్లాడేటువంటి మాట్లాడటానికి ఈ మోషే అహరోను అనేటువంటి వారు ఏమైనా తప్పు అనేటువంటిది ఏమైనా చేశారా అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసినట్లయితే అదేమీ కాదట. ఏంటి, ఎందుకు తిరుగుబాటు, ఎందుకు సనగటం అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకుంటే చదవండి. వాళ్ళే మాట్లాడుతూ అంటాడు కదా, చదవండి ఏమంటున్నారంటే అదిగా చూసినట్లయితే ఆహారము అదిగా గురించి మాట్లాడుతూ కదా, మేము మాంసము వండుకొని కుండల వద్ద కూర్చుని తృప్తిగా ఆహారం తిన్నప్పుడు యెహోవా చేతి వలన ఎలా చావకపోతేమి అనేటువంటి మాటను తెలియచేయచ్చు ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి ప్రేమించుకోండి వాళ్ళారా, అంటే ఈ ప్రజలైనటువంటి వారి యొక్క తిరుగుబాటు గల కారణం ఏంటి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి దైవజనులైనటువంటి వారి మీద వీరు సనగటానికి గల కారణం ఏంటి అనేటువంటిది కనుక గమనించినట్లయితే వీళ్ళకి ఆహారం కాస్త తక్కువైందట. ఆహారం కాస్త తక్కువైందట. అయితే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, మన దైనందిన జీవితంలో మనం తెలుసుకోవాల్సినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే ఆహారం లేకపోయినా పర్వాలేదు, అధికారం లేకపోయినా పర్వాలేదు, ఆరోగ్యం లేకపోయినా పర్వాలేదు, దేవుని కృప మనకు తోడుగా ఉంటే అది చాలు అనేటువంటి అదిగా స్థితిలో మన యొక్క జీవితాలు అనేటువంటివి ముందుకు సాగాలి అనేటువంటి మాట తెలియజేస్తున్నాను. చూడండి, కారణం ఏంటంటే క్రీస్తు ప్రేమించుకోండి వాళ్ళారా, అకార్డింగ్ టు Psalm number 75 75వ కీర్తనలో కీర్తనకారుడు చాలా స్పష్టంగా మాట్లాడుతూ అంటాడు కదా, దేవా యెహోవా ఆకాశం ముందు నీవు నాకుండగా నాకేమియో అక్కరలేదు అనేటువంటి మాట తెలియజేస్తున్నాడు. మీరు కూడా పాడుతుండ్రు కదా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నువ్వుంటే నాకు చాలు యేసయ్యా అనే పాట అనేటువంటి చాలా చక్కగా పాడుతాం. ఆంధ్రప్రదేశ్ కీర్తన పుస్తకంలో మరొక ఆయన అంటాడు కదా, నీవు తోడై ఉన్నా చాలు, యేసు నిత్యము నాకది మేలు అనే మాట తెలియజేస్తున్నాను. ఒక పక్క ఈ పాటలు పాడుతూ ఉంటాము, రెండో పక్క కనుక జ్ఞాపకం చేస్తుంటే సనిగేటువంటి వారుగా, గొణుగేటువంటి వారుగా, దేవుని మీద నిందల మోపుచు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి దౌర్భాగ్యులుగా, అదిగా ఇబ్బందికరమైనటువంటి వారుగా మనం ఉంటూ ఉన్నామేమో ఒక్కసారి మనము పరిశీలన అనేటువంటిది చేసుకోవాలి అనేటువంటి మాట తెలియజేయచ్చు. చూడండి ప్రియులారా, కారణం ఏంటి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే నిష్కారణంగా ఏ విధమైనటువంటి ఇబ్బంది అనేటువంటిది లేకపోయినప్పటికీ ఈ ప్రజలైనటువంటి ఇశ్రాయేలు అనేటువంటి వారు ఇది నాన్న చేయించినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తే, మోషే మాకు ఆహారం లేదు, మేము కుండల దగ్గర కూర్చుని తినేటప్పుడు చచ్చినా బాగుండేది అనేటువంటి మాట అనేటువంటిది మాట్లాడుతూ ఉండొచ్చు. మరొక సందర్భంలో ఇదే ప్రజలు సణుగుతా ఉన్నారు, ఇదే ప్రజలు దేవునికి విరోధంగా మాట్లాడుతూ ఉన్నారు, ఇదే ప్రజలు అతిగా చూస్తే దైవజనులైనటువంటి వారి మీద తిరుగుబాటు చేస్తా ఉన్నారు. దేనికోసం అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే వారు అంటారు కదా, మోషే ఇక్కడ మాంసము లేదు, ఇక్కడ చేపలు లేవు, ఇక్కడ కీరలు లేవు, ఇక్కడ దోసలు లేవు, ఇక్కడ ఉల్లిగడ్డలు లేవు అంటూ అతిగా కనుక దేనికోసం అంటే వీళ్ళ తిరుగుబాటు దేనికోసం అంట అదిగా కనిపిస్తుంది. మోషే ఎంతో కృప అనేటువంటిది, మన సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు మనపై వర్షింపజేయచ్చు ఉండగా మనం అనుభవించున్నటువంటి ఆ భయంకరమైనటువంటి యాత్రాకరమైనటువంటి ఆ ఐగుప్తు బానిసత్వంలోంచి దేవుడు మనను అనూహ్యమైనటువంటి ప్రేమను బట్టి ఎంతో సంతోషముతో మనను బయటకు తీసుకుని వచ్చి ఉండగా 1 గంట ప్రార్థన చేద్దామంటావు ఏంటి మోషే, 5 గంటలు ప్రార్థన చేద్దాను, గొడవ పడితే బలా ఎంత బాగుండేదో. నెలకి 1 రోజు ఉపవాస ప్రార్థన ఏంటి మోషే, 5 రోజులు పెట్టుకుందాం అంటే బలా. అదిగా చూస్తే నెలకి 1 హోల్ నైట్ ప్రేయర్ ఏంటి 10 రోజులు పెడదామంటే బలా. మీకంటే అదృష్టవంతులు, మీకంటే అదిగా కొనియాడదగినటువంటి వారు వేరొకరు లేరు అనేటువంటి మాట తెలియజేస్తుండొచ్చు. అయితే ప్రభునందు ప్రేమించినటువంటి వాళ్ళ ఈ ప్రజలైనటువంటి ఇశ్రాయేల్ అనేటువంటి వారి యొక్క సనుగుడు గొనుగుడు, వీరు వ్యతిరేకంగా దేవునికి దైవజనుడికి మాట్లాడేటువంటి మాటలు గల కారణాలు ఏంటి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తుంది. ఇక్కడ అన్నారు కదా మాంసం లేదంటున్నారు.
చేపలు లేవన్నారు, కీరలు లేవు, దోసలు లేవు అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. మరొక సందర్భంలో గనక జ్ఞాపకం చేస్తే క్రీస్తు ప్రేమించినటువంటి వాళ్ళారా, అదిగా సంఖ్యాకాండము 20వ అధ్యాయము 5వ వచనాన్ని గనక మనం చదువుకున్నట్లయితే అక్కడ మాట్లాడుతూ ఉంటున్నారు కదా ప్రియులారా, మోషే ఇక్కడ గింజలు లేవు, అంజూరలు లేవు, ద్రాక్షలు లేవు, దానిమ్మలు లేనే లేవు. ఐగుప్తులో తన్నులు తింటే తిన్నాం మోషే. ఐగుప్తులో అతిగా నిష్కారణంగా అతిగా కానీ చూస్తే వీపీ విమానం మొత్తం మోగేటట్టు కొట్టారు. అక్కడ చేపలు ఉన్నాయి, మాంసం ఉంది, అది ఉంది, ఇది ఉంది అంటూ అతిగా కనుక జ్ఞాపకం చేస్తే ఇక్కడేమీ లేదు అంటూ అతిగా కనుక జ్ఞాపకం చేస్తే ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ సనగటం గొనగటం దేవునికి దైవజనుడికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉండటం అనేటువంటిది చూస్తూ ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. అంటే ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ ఈ ప్రజలైనటువంటి వీరి యొక్క పరిస్థితి అనేటువంటిది, ఈ ఇజ్రాయెల్ అనేటువంటి వారి యొక్క స్థితి అనేటువంటిది, వీరి యొక్క ఆలోచన విధానం అనేటువంటిది ఎల్లవేళలా ఎలా ఉన్నది అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే ఎప్పుడు ఏదో ఒక విషయమై ఎవరో ఒకరి మీద నిందలు మోపటమే. కొంతమంది మన మధ్య కూడా ఉంటారు, ఇట్లాంటి బ్యాచ్ మన మధ్య కూడా ఉంటారు. అదిగా కనుక జ్ఞాపకం చేసుకులైతే ఇదంటే అది, అదంటే ఇది. ఇక వాళ్ళు ఏంటంటే దేవుడు బతికిస్తా కారణం ఏంటంటే కొంతమంది ఇలా ఉండొద్దురా అని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ ఎవడో కూడా కావాలి కదా. కాబట్టి ఏంటంటే ఈలాగా ఉండొద్దు, ఈమెలాగా ఉండొద్దు అని చెప్పడానికి ఎవరో ఒకళ్ళు కావాలి. కాబట్టి ఇట్లాంటి దౌర్భాగ్యులు కూడా ఒక పక్క ప్రేమ చూపుతుంటాడు, ఏమో చూద్దాం, అదిగా పెద్దలకు గుర్రం ఎగరొచ్చేమంటారు కదా, అట్లాగే వీడు కూడా మారతాడేమో అన్నటువంటి ఒక అవకాశం ఇద్దామనేటువంటి ఉద్దేశంతో అదిగా ఇస్తా ఉంటుంటే వీళ్ళు ఏం చేస్తుంటారంటే లేని మాటలు కల్పించేటువంటి వారిగా అదిగా దైవజనులకు దేవుని యొక్క కార్యక్రమాలకు దేవుని మీద వ్యతిరేకంగా మాట్లాడేటువంటి దౌర్భాగ్యులుగా వారి కుటుంబాలను నాశనం చేసుకునేటువంటి దరిద్రులుగా ఉంటూ ఉండటాన్ని మనం మన దైనందిన జీవితంలో చూస్తూ ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనేటువంటి మాట తెలియజేశారు. కాబట్టి క్రీస్తును ప్రేమించుకోండి వాళ్ళ ఇదే విధమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి ఈ ప్రజలైనటువంటి ఇజ్రాయెల్ అనేటువంటి వారు పదే పదే చేస్తున్నటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తే సణుగుతా ఉన్నారు, గొణుగుతా ఉన్నారు, దేవునికి దైవజనులకి వ్యతిరేకంగా విరోధముగా మాట్లాడుతూ ఉన్నారు. ఆ క్రమంలో భాగంగా ఈ దినాన్ని కూడా విరోధంగా మాట్లాడారంటండి. చదవండి 21వ అధ్యాయము సంఖ్యాకాండము 5వ వచనంలో అక్కడ గ్రంథకర్త రాస్తుంటాడు, ప్రజలు దేవునికి మోషేకును విరోధముగా మాట్లాడిరి అనేటువంటి మాటను తెలియచేయచ్చు ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి పిల్లల మాట్లాడారు కానీ పైపెచ్చు ఇంకొన్ని మాటలు అనేటువంటిది యాడ్ చేస్తూ జతపరుస్తూ అన్నారు కదా. చూడండి, ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మను ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవిచారం లేని ఈ అన్నము మాకు అసహ్యమైనది అనేటువంటి మాటను తెలియచేయచ్చు ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. గమనించండి క్రీస్తుతో ప్రేమించబడి వాళ్ళ ఈ శ్రేష్టమైనటువంటి నాన్న ఈ ప్రజలైనటువంటి ఇజ్రాయెల్ అనేటువంటి వారు మాట్లాడుతున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేస్తే, మోషే ఏంటి నువ్వు చేసే పని? అసలు ఈ బుద్ధి ఉందా? అసలు ఈ పద్ధతులు అంటూ తెలుసా? అసలు దేవుడు అనేటువంటి వాడు ఉన్నాడా అంటూ అంటున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేస్తే, ఇక్కడ ఆహారం లేదు, ఇక్కడ నీళ్లు లేవు, చవిచారం లేని ఈ అన్నము. దేన్ని చవిచారం లేదంటున్నారు వీళ్ళు? దీన్ని మన్నాను. మన్నా గురించి దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాస్తూ అంటాడు కదా, దేవదూతలు భుజించు ఆహారమును ఆయన నరులకు ఇచ్చి ఉన్నాడు. దేవదూతలు భుజించే ఆహారాన్ని ఏం చేశారట? పనికి మాలిన వారం అని. ఇందాక ఉత్తర ప్రత్యుత్తర కీర్తన చాలా చక్కగా చదివారు పాస్టర్ గారు, ప్రేమసాగర్ గారు. 8వ కీర్తనలో కీర్తనకారుడు దావీదు మాట్లాడుతూ అంటాడు కదా, నీవు నరపుత్రుని జ్ఞాపకం చేసుకుంటావు. అదిగా ఏమంటాడు అక్కడ కనుక చూసుకులైతే చాలా చక్కగా ఉంటావు. అక్కడ మాటలు కనుక చూసుకులైతే జ్ఞాపకం చేసుకుంటకు వాడే పాటి వాడు, దర్శించుటకు వాడే పాటి వాడు. గమనించండి క్రీస్తు ప్రేమించండి వాళ్ళ ఏ సామర్థ్యం, ఏ బలం లేనటువంటి వాడు కదా. అంటే ఎగిరిపోయే మన బతుకులు. ఎక్కువ గాలి వచ్చినా పోతాం, గాలి లేకపోయినా పోతాం, ఏదైనా కానీ పోవటమే. మన జీవితాలకు ఫుల్ స్టాప్ అంటే ఏంటంటే పోవటం తప్ప ఇంకోటి లేదు దేవుడికి అన్నారు చేస్తే.
గమనించినప్పుడు అంత అల్పమైనటువంటిది, అంత స్వల్పమైనటువంటివి మన బ్రతుకులు అనే మాట తెలియజేస్తుండొచ్చు. అందుకే ఆంధ్రప్రదేశ్ కీర్తన పుస్తకంలో కానండి కదా, జలభూభృదముతో సమమని నా స్థితి, నీటి పొడుగుతో సమానం నా బతుకు అంటాడు ఆయన. మరొక ఆయన అంటాడు గడ్డి పువ్వు అంటాడు. మరొక ఆయన పశువుల కాపర్లో గుడారం అంటాడు. మరొక ఆయన నీడ అంటాడు. మరొక ఆయన మరొకటి అంటాడు. ప్రియులారా, ఇంత అస్థిరమైన అల్పమైన స్వల్పమైనటువంటి స్థితిగతులు కలిగినటువంటి మనము చేయవలసినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తే, దేవుడు ఆకాశం ముందున్నవాడు, ఆయన సమస్తము ఎరిగినటువంటి వాడు, ఆయన సర్వశక్తివంతుడు, ఆయన సార్వభౌమాధిపత్యము కలిగిన వాడు అనేటువంటి సత్యాన్ని గుర్తెరిగినటువంటి వారే చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకిస్తూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా ఉండాలి. ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా ఉండాలి. అయితే ప్రియులారా, ఈ దినాన్ని వీళ్ళు మాట్లాడుచున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేస్తే, ఆహారం లేదంటే మన్నాను ఆకాశం నుండి కురిపించాడు దేవుడు. అట్టి ఆహారం అనేటువంటి దాన్ని వీరు కడుపు నిండా తినుచూ ఉన్నటువంటి వారే వీరు మాట్లాడుచున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేస్తే, మోషే చవిచారం లేనటువంటి ఈ అన్నము మాకు అసహ్యమైనది, మోషే మాకు నీళ్లు లేవు అంటూ చాలా ఇబ్బందికరంగా మాట్లాడుతూ ఉంటాను. జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి క్రీస్తు ప్రియులారా, దీని అంతటికీ కారణం ఏంటంటే, చదవండి 4వ వచనం చదవండి. వారు ఎదోము దేశంలో చుట్టిపోవాలని హోరు కొండ నుండి ఎర్ర సముద్రం మార్గమున సాగినప్పుడు మార్గాయాసము చేత జనుల ప్రాణము కాస్త బలహీనపడెను, సొమ్మసిల్లెను, అలిసెను అనేటువంటి మాటను తెలియచేయచ్చు ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి క్రీస్తు ప్రేమించుకోండి వాళ్ళారా, కాస్త నీరసించారట, ప్రయాణ భారం బట్టి కాస్త అలసిపోయారట. అలసిపోయినటువంటి సమయంలో, నిరసించినటువంటి సమయంలో వీరు చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే, గ్రంథకర్త యెషయా మాట్లాడుతూ అంటాడు కదా, సొమ్మసిల్లిన వారికి బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే, శక్తిహీనులైన వారికి బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే అనే మాట తెలియజేస్తున్నాడు. చూడు, దినకరన్ గారు చక్కని కీర్తన రాస్తాడు, రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు అంటాడు ఆయన. ఆ కీర్తనలో ఒక చరణంగా ఆయన అంటారు కదా, సొమ్మసిల్లు వేళలో నోరు పారేసుకోండి అన్నాడా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడండి అన్నాడా, కన్ను మిన్ను కానకుండా అతిగా ప్రవర్తించండి అన్నాడా? ఏమన్నాడు క్రీస్తు ప్రేమినటువంటి వాళ్ళారా, బలమును నీకిచ్చును. గమనించండి, క్రీస్తు ప్రేమినటువంటి వాళ్ళారా, బలహీనులైనటువంటి వారికి, శక్తిహీనులైనటువంటి వారికి బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే అనేటువంటి మచ్చను తెలియచేయచ్చు ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. గమనించండి, క్రీస్తు ప్రేమినటువంటి వాళ్ళారా, శూన్యంలో భూమిని వేలాడదీసినటువంటి సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు, సర్వ సృష్టికి నిర్మాణకుడు, ప్రాపకుడైనటువంటి దేవుడు నిన్ను ఎంతగా ప్రేమించాడు అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే, మట్టితో నీవు చేయబడినప్పటికీ ఆయనకున్నటువంటి ఘనమైనటువంటి రూపం అనేటువంటిది ఇచ్చాడు. ఆయన చేతుల పన్ను మీద అధికారము. ఇందుని బట్టి ఏం చేయాలండి, భూ లేకపోయినా ఆరోగ్యం లేకపోయినా కానీ ఏం చేయాలా, దావీదులాగా నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువద్దు అనేటువంటి కృతజ్ఞత అనేటువంటిది కలిగినటువంటి వారమే దేవుని బట్టి మనము సంతోషముతో ముందుకు సాగాలి అనేటువంటి మాట తెలియజేస్తూ ఉంటాను. అయితే ప్రభునందు ప్రేమించినటువంటి వాళ్ళ ఈ శ్రేష్టమైనటువంటి అదిగా పాలు తేళ్లు ప్రవహించేటువంటి దేశంలో దేవుడు మీకు ఇస్తానని తెలియజేస్తున్న సమయంలో వీరు ప్రయాణమై హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గంలో ముందుకు సాగుతున్నటువంటి సమయంలో మార్గాయాసము చేత కాస్త అలసిపోయారట, కాస్త బలహీనపడ్డారట, కాస్త నీరసించారట. అందుని బట్టి దేవుడికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తూ విరోధంగా మాట్లాడుతూ సణుగుతున్నారు కదా, మోషే అంటూ వారు అంటున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేస్తున్నట్లయితే, చూడండి ఏమంటా ఉన్నారు. అదిగా చూసినట్లయితే, ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, చవిచారం లేని ఈ అన్నము మాకు అసహ్యమైనది అంటూ సణుగుతూ ఉండటం అనేటువంటిది ఇక్కడ మనం చూస్తుంటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేయచ్చు. చూడండి, మరి 10 నిమిషాల్లో ముగించేటువంటి ప్రయత్నంలోనికి వెళ్ళబోతున్నాను అనేటువంటి మాట తెలియజేయచ్చు. గమనించండి, క్రీస్తు ప్రేమించుకోండి వాళ్ళ ఆహారం లేదు అనేటువంటి మాట వీళ్ళు తెలియజేస్తుంటే, కీర్తనాకారుడు తెలియజేసినటువంటి మాట కనుక జ్ఞాపకం చేస్తుంది. కీర్తనలో దేవుడు రాయిస్తూ అంటాడు కదా, ఆహారం ఇంకను వాళ్ళ పండ్ల మధ్య ఉండగానే. ఆహారం ఎక్కడుందంట?
అంటే బాగా తిని 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 ఆహారం ఎక్కుపోయి అతిగా చూసుకులు అయితే పళ్ళల్లో ఇరుక్కుపోయిన ఆహారం అట్టాగే ఉందట. నవ్వుతానే ఉన్నారు, మింగుతానే ఉన్నారు, మాకెవడు పోగొడుతున్నాడు అంటారట. ఓ పక్కన నవ్వుతానున్నారు, ఆహారం నోట్లోనే ఉంది. గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళు, మాకెవరో ఆహారం పెట్టుతున్నారు అంటూ ఆహారం కోసం వీళ్ళు ఏడుస్తూ ఉన్నారు అనేటువంటి మచ్చను తెలియజేయచ్చు ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఈ శ్రేష్టమైనటువంటి దినాన్న ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటుగా మాట్లాడుతున్నారో, దైవజనుడికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో, వీరు అతిగా దేనికోసం మాట్లాడుతున్నారు అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకున్నైతే ఆహారం కోసం, నీళ్ళ కోసం, అతిగా గింజల కోసం, దానిమ్మల కోసం, ద్రాక్షల కోసం, అంజురుల కోసం, మాంసం కోసం, చేపల కోసం, కేరళ కోసం, దోసల కోసం, ఉల్లిగడ్డల కోసం, మరొక దాని కోసం అనేటువంటి మచ్చను తెలియజేయచ్చు ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే ప్రభునందు ప్రేమించినటువంటి వాళ్ళ ఇదే ప్రజలు అనేటువంటి, అంటే ఎవరైతే ఇది నాన్న ఆహారం లేదు, నీళ్లు లేదని ఏడుస్తా ఉన్నారో, ఇదే ప్రజలు ఒకనొక దినాన దేనికోసం ఏడ్చారో తెలుసా? ఐగుప్తులో తమను పళ్ళను బట్టి బాధ పెట్టుచున్నటువంటి విధానాన్ని బట్టి దేవుని తట్టు చూస్తూ కన్నీరు మున్నీరుగా విలపిస్తా ఉన్నారు అనేటువంటి మాటను తెలియచేయచ్చు ఉండటానికి జ్ఞాపకం చేసుకొస్తారు. ఐగుప్తులో వీళ్ళంతా బాధలు పడ్డారంటే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ నిలబడితే తన్నారు, కూర్చుంటే తన్నారు, పని చేస్తే తన్నారు, పని చేయకపోయినా తన్నారు, నవ్వితే తన్నారు, నవ్వకపోయినా తన్నారు. అంటే ఏం చేసినా కానీ తనతోనే ఉన్నారు అనే మాట తెలియజేస్తున్నారు. చూడకుండా తన్నితే ఏడుస్తుంటే పోనీలే తన్నాం కాబట్టి ఏడుస్తున్నాడు అని ఊరుకున్నారా? శబ్దం బయటకు వచ్చిందా, ఒక కావిడ ఉంటుంది, వాళ్ళ ఆయన తన్నితే వాడు బాధపడలేక అనిపిస్తుంది, ఏడుస్తున్నాడు అనుకోండి, సౌండ్ బయటకు వచ్చిందా ఈ విమానం మోసపోగింది అంటది. ఏమంతేనా రివర్స్ కొట్టినాయా? మీ ఇష్టం, ఎవరింట్లో ఎలా జరుగుతుంది అనేటువంటిది అది కాక చూసినట్లయితే మీ ఇష్టం అనే. అంటే తన్నులు తిన్న తర్వాత ఆ బాధను బట్టి ఏడ్చే స్వాతంత్ర్యము కూడా లేనటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఎక్కడ ఏడ్చారంటే ప్రియులారా, కఠినమైనటువంటి చీకటిలో శబ్దం అనేటువంటిది బయటకు రాకుండా నోటి నిండా గుడ్డలో గుక్కున్నటువంటి వారే కన్నీరు అనేటువంటిది కనబడకుండా గనక జ్ఞాపకం చేస్తే చీకటిలో అతిగా కనిపిస్తే బహుగా రోధించిన వారిగా, అంగలార్చినటువంటి వారిగా ఉంటూ ఉండటాన్ని మనం మర్చిపోకూడదు అనేటువంటి మాట తెలియజేయచ్చు. అయితే ప్రభునంత ప్రేమైనటువంటి వాళ్ళ అంత భయంకరమైనటువంటి, అంత ఇబ్బందికరమైనటువంటి, యాత్రాకరమైనటువంటి పరిస్థితులు అనేటువంటి వాటిని తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు అనేటువంటి వారు అనుభవించుచూ ఉండగా, ఆకాశమును తన సింహాసనంగా చేసుకున్నటువంటి దేవుడు, ఆకాశం ముందు ఆశ్రమైనటువంటి దేవుడు తన ప్రజలైనటువంటి వారి యొక్క కష్టము, కన్నీరు, బాధ అనేటువంటిది ఎప్పుడైతే చూశాడో ఆయన చేసినటువంటి పని గనక జ్ఞాపకం చేస్తే ఎక్సోడస్ నిర్గమంలో ఆయన మాట్లాడుతూ అంటారు కదా, నా ప్రజల కోసం నేను దిగి వచ్చి తిని. ఏం చేశాట ఆయన? ఏడ్చుచున్న నా ప్రజలను ఉద్ధరించడానికి, బాధలు అనుభవించున్నటువంటి నా ప్రజలకు విడుదల, విమోచన అనేటువంటిది కలగచేయడానికి నేను వారి కోసం దిగి వచ్చాను. ఎంత ప్రేమ అండి దేవుడిది! ఆకాశ మహాకాశం పట్టజాలన్నటువంటి దేవుడు మట్టితో చేయబడినటువంటి ఏ యోగ్యత లేనటువంటి మనుషుల కోసం ఆయన కనుక చూస్తే దిగి వచ్చాడు అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. మన అన్నయ్య అతిగా చూసినట్లయితే జిల్లా కలెక్టర్ గారు అనుకోండి, లేదంటే ఒక ఎమ్మెల్యే గారు, మంత్రి గారు అనుకోండి, అన్నా నాకు ఈ పని ఉంది అన్నావు అనుకో, ఏం చెప్తాడు? పదరా వెళ్దాం ఆఫీస్కి అంటాడా? ఏమంటా నేను ఫోన్ చేస్తా కానీ నువ్వు వెళ్ళి మా అన్నయ్య చెప్పాడని చెప్పు అంటాడు. మా అన్నయ్య చెప్పాడని చెప్తే మనం ఏం చేస్తాం? మా అన్నయ్య కలెక్టర్, మా అన్నయ్య ఎమ్మెల్యే, మా అన్నయ్య మినిస్టర్ గారు అని చెప్పి వెళ్ళిపోయి అదిగా అక్కడున్న ఆఫీసర్ దగ్గర తిరుగుతుంటాం. వాడు కనుక చూసినట్లయితే పైనుంచి కింద దాకా చూసి ఇటు బయటికి పంపేయండి అంటాడు. ఏంట్రా బాబు అంటే, మా అన్నయ్య ఫోన్ చేయలేదంటే, మిన్నయ్య ఎవడరా అంటే, మా అన్నయ్య కలెక్టర్ గారు, మా అన్నయ్య ఎమ్మెల్యే గారు అంటే, మాకు ఏ ఫోన్ రాలేదంటారు. అంటే ఇక్కడ ఫోన్ చేస్తామని చెప్తారు, వెంటనే మర్చిపోతారు వాళ్ళకున్న బిజీ షెడ్యూల్ బట్టి. అయితే మన దేవుడు మరువని దేవుడు,
విడువని దేవుడు మన దేవుడు, చూచుచున్న దేవుడు మన దేవుడు. అట్టి స్థితి కలిగినటువంటి దేవుడు చూచినటువంటి వాడే తన బిడ్డల నిమిత్తమే కిందకు దిగి వచ్చినటువంటి వాడిగా ఉంటూ ఉంటానికి జ్ఞాపకం చేస్తాడు. తన బిడ్డలైనటువంటి ఇశ్రాయేల్ అనేటువంటి వారిని విడుదల చేయ నిమిత్తమై తన సాధనంగా, అదిగా తన నోటి బోరుగా, ప్రవక్తగా, యాజకుడిగా, న్యాయాధిపతిగా, విమోచకుడిగా మోషేను ఏర్పాటు చేసుకుని మోషేతో అంటాడు కదా, మోషే నా ప్రజలను ఆయనగా పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని నడిపించాల్సిన బాధ్యత నీది అనేటువంటి మాటను చెప్పిన వాడిగా ఉంటూ ఉంటానని జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రియులారా, ఇంతకాలం తన్నులు తింటా ఉన్నారు. ఇప్పుడు మోషే వెళ్ళి దేవుని పక్షాన్ని నిలబడ్డాడు, మాట్లాడాడు. ఐగుప్తులో ఎన్నో కార్యాలు చేశారు. అప్పటి నుంచి ప్రజలు బయటకు రావటం మొదలు పెట్టారు. బయటకు వచ్చుచున్నటువంటి విధానం బట్టి కూడా జ్ఞాపకం చేస్తే ప్రజలైనటువంటి ఐగుప్తులైనటువంటి వారు వీరిని తరిమారు, చంపాలని చూశారు. అయితే దేవుడు వీరిని అనూహ్యంగా కాపాడాడు. ఇక వెనకాల తరిమేవాళ్ళు లేరు, పంచేరా అని అడిగేవాళ్ళు లేడు. అదిగా కనుక చూసినట్లయితే ఏంటి మీ పరిస్థితి అనేది అడిగేటువంటి వారు ఎవరు కూడా లేరు. ఇప్పుడు ఏమైపోయింది, వీళ్ళకి కావాల్సినంత స్వేచ్ఛ ఇచ్చేస్తుంది. వీళ్ళకి కావాల్సినంత ఆహారం, పని చేయకపోయినా కానీ పైనుంచి ఆహారం పడుతుంది. నీళ్లు తక్కువైనవా, రాతిలో నుండి అదిగా కనిపిస్తే నీరు అనేటువంటిది ఉబ్బుకుచూ ఉండటం అనేటువంటి మనందరము ఎరిగినటువంటి వారమే అనేటువంటి మాట తెలియజేయచ్చు. చూడండి, క్రీస్తు ప్రేమనిచ్చినటువంటి వాళ్ళారా, ఒకప్పుడైతే తెల్లారుతుందంటే క్రీస్తు ప్రేమనిచ్చినటువంటి వాళ్ళారా గజ గజ వణికిపోతున్నారు. ఎవడొచ్చి చంపుతాడో, ఎవడొచ్చి చంపుతాడో, ఎవడొచ్చి ఏమంటాడో అనేటువంటి ఆ భయమును బట్టి కనుక జ్ఞాపకం చేస్తున్నైతే ఈ రాత్రి ఇలాగే కొనసాగితే బాగుండు అనేటువంటి పరిస్థితుల్లో నుంచి ఈరోజు వీళ్ళని ప్రశ్నించే వాళ్ళు, పని చేయమని అడిగేటువంటి వారు ఎవరు లేరు. అటువంటి సమయంలో వీళ్ళు ఏం చేయాలా, అయ్యా ఎంత కఠినమైన పరిస్థితుల్లోంచి మమ్మల్ని బయటకు తీసుకొచ్చావు, ఎంత ఇబ్బందుల్లోంచి మమ్మల్ని బయటకు తీసుకుని వచ్చావు, అందును బట్టి దేవా యెహోవా నీకు కృతజ్ఞతాస్తుతులు అని చెప్పవలసింది పోయి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా తన్నే వాళ్ళు లేరు, పని చేసేది కూడా లేదు. కాబట్టి ఇప్పుడు ఇక వీళ్ళ దేహం రుచులు కోరుకుంటా ఉంది. మాకు ఆహారం లేదు, మాకు మాంసము లేదు, మాకు చేపలు లేవు, కీరలు లేవు, దోసలు లేవు, అంజూరులు లేవు, దానిమ్మలు లేవు, గింజలు లేవు అంటూ అతిగా గనక జ్ఞాపకం చేస్తే అది లేదు ఇది లేదు అనేటువంటి మచ్చను మాట్లాడుతూ ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి, క్రీస్తు ప్రేమైనటువంటి నీళ్లు లేవు అనేటువంటి మచ్చను మాట్లాడుతూ ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి పిల్లారా, ఇవన్నీ వాస్తవానికి దేవుడు అనుగ్రహించుచున్నప్పటికీ వీళ్ళు దేవుని మీద, దైవజనుడి మీద వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనేటువంటి మాట తెలియజేయచ్చు. గమనించండి, క్రీస్తు ప్రేమనిచ్చినటువంటి వాళ్ళారా ఎప్పుడైతే ఈ విధమైనటువంటి పరిస్థితులు వీళ్ళు ఉన్నారో, ఈ విధమైనటువంటి పరిస్థితులు అనేటువంటి వాటన్నిటిని గమనించుచున్నటువంటి దేవుడైనటువంటి యెహోవా మోషే ద్వారా రాయించుచున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేసినట్లయితే ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 7వ వచనంలో ఒక చక్కని మాట తెలియజేస్తూ ఉండటాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. చదవండి, ఈ ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 7వ వచనంలో అని అంటాడు, అయ్యో ఈ దినాన నా మీద తిరుగుబాటు చేయుచున్న వారులారా, నేను ఏర్పాటు చేసుకున్నటువంటి నా దైవజనులైనటువంటి వారి మీద సణుగుచు గొణుగుచు నేని మాటలు కల్పించుచున్నటువంటి వాళ్ళారా అంటూ దేవుడు మాట్లాడుతుంటాడు. ఒక్కసారి మీ పూర్వదినములను జ్ఞాపకము చేసుకునము, తరముల వస్త్రములను తలంచుకొనము. అయినా జ్ఞాపకం రావటం లేదా? అయితే ఒక పని చేయి, నీ తండ్రిని అడుగుము, అతడు నీకు తెలుపును, నీ పెద్దలను అడుగుము, వారు నీకు చెప్పుదురు అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. చూడగలను. గమనించండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ చాలా మంది చేసేటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తే ఒక మెట్టు పైకెక్కగానే తమ పాత బతుకు గురించి అదిగా మర్చిపోయేటువంటి వారుగా ఉంటూ ఉంటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. చూడు, గమనించండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ దావీదంటే దేవుడైనటువంటి యెహోవాకు అంత ఇష్టం. ఎంత అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే దావీదుతో ఒక నిత్య నిబంధన చేసే అంత ఇష్టం, తన కుమారుని దావీదు గర్భం నుంచి తీసుకొచ్చే అంత ఇష్టం కలగటానికల్లా కారణం ఏంటి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే దావీదు ఇప్పుడు తన పాత జీవితాన్ని మర్చిపోలా. దావీదు అంటాడు కదా, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనే పాచివాడును, నేను ఎంతటి వాడును, నా కుటుంబము
ఏ పాటి అరణ్యములో ప్రాణము దక్కునన్న నమ్మకం లేనటువంటి దిక్కుమాలినటువంటి పరిస్థితిలో ఉన్న నా జీవితం ఎక్కడా? ఇజ్రాయేలీ ఉమ్మడి సామ్రాజ్యములకు రాజుగా ఎక్కడ? ఇజ్రాయేలీ ఉమ్మడి సామ్రాజ్యములకు రాజుగా ఎక్కడ? దేవునితో నిబంధనలో కూర్చునేటువంటి ఆ భాగ్యము ఎక్కడ అంటూ అన్నట్టు కదా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. చూడగలం. గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ దేవుడు కృప చూపుతూ ఉంటే మనం చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకం చేసినట్లయితే విర్రవేగటం కాదండి, ఇష్టానుసారంగా ప్రవర్తించడం కాదండి. క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ మరింతగా తగ్గించుకుని దేవునికి కృతజ్ఞత ఆస్తుతుల్లో చెల్లించాలి. ఈ ఆలోచన ఈ ప్రజల్లో ఎక్కడ చూసినా కనబడనటువంటి విధానం బట్టి దేవుడు వీళ్ళ యొక్క హృదయ కాఠిన్యమును, వీళ్ళ దిక్కుమాలినటువంటి తనాన్ని, వీళ్ళ తిరుగుబాటుతనాన్ని చూచిన వాడే మాట్లాడుతూ అంటాడు, ఓ ఈ ప్రజలైనటువంటి వాళ్ళారా, మీ పూర్వదినములను జ్ఞాపకం చేసుకున్నాము. పూర్వదినములను జ్ఞాపకం చేసుకున్నాము. కొంతమంది ఏదైనా గొడవలు వచ్చినప్పుడు చదువుతుంటారు, అది నీ బతుకు ఎవరికి తెలియదురా అంటారు. నీ బతుకు ఎవడు? ఈరోజు ఏంటో నువ్వు బడాయిపోతున్నావు, ఈరోజు ఏంటో నువ్వు ఇచ్చులు పడుతున్నావు. నీ బతుకు తెలుసు, మీ అయ్య బతుకు తెలుసు, మెమ్మ బతుకు తెలుసు, మీ కుటుంబం ఏంటో కూడా మాకు తెలుసు. సో జస్ట్ కీప్ క్వైట్, మౌనంగా గమ్మునుండు, లేదంటే కుండ బద్దలు కొట్టాల్సి వస్తుంది, ఉరేసుకుపోతురు అనేటువంటి మచ్చను తెలియజేస్తూ ఉంటాను. చూడము దేవుడు కూడా ఇక్కడ మాట్లాడుతూ ఉంటాడు కదా, నీ పూర్వదినములను జ్ఞాపకం చేసుకున్నాము, నీ తండ్రిని అడుగు నీ పరిస్థితి ఏంటో చెప్తాడు, నీ పెద్దలను అడుగు నీ పరిస్థితి ఏంటో చెప్తారు అనేటువంటి మాట తెలియజేస్తుండొచ్చు. నిజమే. క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ మనం మన పాత జీవితాన్ని మర్చిపోకూడదండి. పెంట కుప్పల నుండి దేవుడు మనను పైకి లేవనెత్తితే ఒక పూట ఆహారమే కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో దేవుడు సంవత్సరానికి కావలసినంత ఆహారాన్ని మన వంటగదిలో నిలిపితే మనం విర్రవేయకూడదండి. దేవునికి కృతజ్ఞత ఆస్తుతుల్లో చెల్లించాలి అనేటువంటి మాట తెలియజేస్తూ ఉండాలని చూడుకున్నాం. ప్రియులారా, వీళ్ళు ఎలా తయారయ్యారంటే ఆ పాత రోజులను మర్చిపోయారు, ఆ ఇబ్బంది పడినటువంటి దినాలన్నీ మర్చిపోయారు. ఇప్పుడు వీళ్ళు బ్రతుకులు ఎలా తయారంటే దేవునికి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి దీనమైన పరిస్థితులకు వెళ్ళిపోయాడు. అందుకే దేవుడు అంటాడు, ఒకసారి నీ బతుకు జ్ఞాపకం చేసుకో, మీ అయ్యను అడుగు, లేదంటే మీ పెద్దలను అడుగు అన్నాడు. అంతటితో ఆగితే పర్వాలేదు ప్రియులారా. ఇంకా కొనసాగింపుల్లో దేవుడు మాట్లాడుతూ అంటాడు కదా, చదవండి 32వ అధ్యాయం 2వ 15వ వచనాన్ని గనక మనం జ్ఞాపకం చేస్తే అక్కడ ఆయన మాట్లాడుతూ అంటాడు కదా, ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ యెషూరును అంటే ఈ ప్రజల గురించి ఆయన మాట్లాడుతూ అంటాడు కదా, వీరు క్రొవ్విన వారై కాలు జాడించెను, నీవు క్రొవ్వి బలిసి మందుడవైతేవి, మీరు తను పుట్టించినటువంటి దేవుని విడిచారు అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. చూడండి, గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఈ దినాన దేవుడు వీళ్ళ గురించి మాట్లాడుతున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేసుకున్నైతే ఈ ప్రజలైనటువంటి ఇజ్రాయెల్ క్రొవ్వారు, వీరు బలిస్తారు, వీరు అతిగా చూస్తే మందులయ్యారు అనేటువంటి మచ్చను తెలియచేయచ్చు ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ దేవుడు చూచుచున్న దేవుడు మన గురించి మాట్లాడేటువంటి సమయంలో మన జీవితాలు ఆయన దృష్టికి ఎలా ఉండాలంటే, దేవుడు ఆ దినములో నోవాహును చూచెను, అతని దృష్టికి నోవాహు నీతిమంతుడిగా కనబడెను. నాదుడు యేసు బాప్తిస్మమిచ్చే యోహాను చూసిన యేసు దృష్టికి బాప్తిస్మమిచ్చేటువంటి యోహాను ఎలా కనపడ్డంటే, స్త్రీలు కనిన వారిలో ఈయన కంటే గొప్పవాడు ఎవడు లేనన్నటువంటి చందాన్న కనపడ్డాడు అనే మాట తెలియజేస్తూ ఉండొచ్చు. మరి వీళ్ళు ఎలా కనపడుతున్నారు? క్రొవ్విన వారుగా కనపడుతున్నారట, బలిసిన వారిగా కనపడుతున్నారట, దేవుని మీద వీళ్ళు కాళ్ళు జాడిస్తున్నారట, యెహోవాకు వ్యతిరేకంగా ఇష్టానుసారంగా తయారయ్యారు అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ కొంతమంది పిల్లలైనటువంటి వారికి తల్లిదండ్రులు లేదంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి పెద్దలైనటువంటి వారికి ఉన్నటువంటి ఇష్టతను బట్టి పిల్లలు ప్రవర్తించేటువంటి ఆ ఎదుగుదల తీరును బట్టి కొన్ని ముద్దు పేర్లు పెట్టుకొని ఉంటారు. ఎప్పుడు చూసినా బుడ్డది నవ్వుతానే ఉందనుకోండి, ఏం పెట్టుకోవచ్చు? అదిగా ముద్దు పేరుగా స్మైలీ.
ఈ బిడ్డను పట్టుకుంటే ఏదో కలిసి వస్తుంది అనుకోండి, లక్కీ లక్కీ. అదిగా కనుక జ్ఞాపకం చేసుకుంటే పిల్లని చూడగానే బాధలన్నీ మట్టుమాయమైపోతుంది అనుకోండి, జాయ్ అని పెట్టుకోవచ్చు. అదిగా కనుక జ్ఞాపకం చేస్తే ఇలా పెట్టుకోవచ్చు వాళ్ళ స్థితిగతులను బట్టి. దేవుడు కూడా వీళ్ళని చూసి కొన్ని పేర్లు పెట్టుకున్నాడు. ఏం పేర్లు పెట్టుకున్నాడో మనం గమనించి ముగింపులోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. చూడండి, యెషయా గ్రంథము 1వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతూ 4వ వచనంలో అంటాడు కదా, పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు. ఇప్పుడు దాకా మనం ఏ పేర్లు అనుకున్నాం? ముద్దు పేర్లు అంటే లక్కీ, జాయ్, ప్రైజీ, సో అండ్ సో స్మైలీ, సో అండ్ సో అనుకున్నా. దేవుడు వీళ్ళకి పేర్లు పెట్టాడు. ఏం పెట్టాడు? పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయవాళ్ళారా అన్నాడు. అక్కడతో ఫుల్ స్టాప్ పెట్టేస్తే బాగుండేదండి. యేసయ్య వచ్చి అన్నాడు కదా, ప్రియులారా, సున్నము కొట్టిన సమాధులారా అన్నాడు. ఆ మాట పెద్ద బూతుగా మనకు కనపడదు. దానిలో మనం లోతుగా చూస్తే ఇదా నా బతుకని చెప్పని రైలు పట్టాల మీద తలకాయ పెడి ఆవటమే. మనం చూడాల్సిన సరిగ్గా చూడు, అనవసరమైన వాటినేమో కెలికి చూస్తాం. అందుకే మన జీవితాలకు నెమ్మది ఉండదు, సంతోషం, సమాధానం ఉండదు. ప్రియులారా, యేసయ్య వచ్చేసరికి సున్నము కొట్టిన సమాధులారా అన్నాడు. ప్రియులారా, బాప్తిసం ఇచ్చే స్థానికుడైనటువంటి యోహాన్ అన్నాడు కదా, సర్ప సంతానమా. పోనీలేండి, అయ్యో లేదంటే అన్నారంటే ఈయన కూడానా? ఈయన మాత్రం కాదు సుమి. అదిగా అపోస్తుల కార్యముల గ్రంథంలో అదిగా కానీ చూసినట్లయితే సేఫైన మాట్లాడుతూ అంటారు కదా, ముష్కరులారా, ఏంటి ఇవి ముద్దు పేర్లా? క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ శిలువ ధ్యానకాల ఆరాధనలో అదిగా కానీ చూస్తే ఆయనకు ప్రియులుగా, ఆయనకి ఇష్టలుగా ఉండటానికి విచ్చేసినటువంటి వాళ్ళారా, ఈ పేరుల్లో ఏదన్నా పేరు పిలవగానే అది నీకు వినబడుతుందేమో. అది నీకు అర్థమైందా నా బాధ? దుష్ట సంతానం అనగానే నన్నే పిలిచినట్టున్నాడు అని తిరిగే వరకు ఇక నీ బతుకు దేనికి పనికిరాదు అనేటువంటి భాషను తెలియచేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి ప్రియులారా, ముష్కరులారా, సున్నము కొట్టిన సమాధులారా, సర్ప సంతానమా అనేటువంటి పేర్లు మనకేమైనా ఉన్నవేమో ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాం అనేటువంటి మాట తెలియజేస్తున్నాం. దేవుడు వీళ్ళ గురించి మాట్లాడుతూ కదా, ముష్కరులారా అన్నాడు. ఇంకా 48వ అధ్యాయం యెషయా గ్రంథంలో మాట్లాడుతూ అంటాడు కదా, మెడవంచని దౌర్భాగ్యులారా. దేవుడు ముందర మనం ఎలా ఉండాలా? తలదించుకుని ఉండాలి కదా, మెడ ఉంచే వరకు ఉండాలి కదా. వీళ్ళు మెడ ఎత్తాడన్నారన్నమాట. ఎట్టాగే అదిగా కొంచెం తలకాయ ఎగరేసి చూస్తుంటారంట. ఈ తలలన్నీ ఒక్క వేడు తెగురుతీ రేపు క్రీస్తు యేసు రాబోతున్నటువంటి ఆ 2వ ఆగమన సమయంలో కనుక జ్ఞాపకం చేసుకులైతే ఒక్క వేడితో కనుక చూసుకులైతే మలమలలాడేటువంటి అగ్నిలో పడిపోయేటువంటివిగా ఉంటాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు అనేటువంటి మాట తెలియజేయచ్చు. చూడండి, క్రీస్తుతో ప్రేమనిటువంటి వాళ్ళ ఈ విధమైనటువంటి స్థితి కలిగినటువంటి వీరు ఈ దినాన్న మాట్లాడుతున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేసుకులైతే దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. దైవజనుడికి వ్యతిరేకం అంటే వీళ్ళకి దేవుడు అన్నా భయం లేదు, దైవజనుడు అన్నా భయం లేదు. మరి వీళ్ళు ఏం చేయాలా? కొంతమందికి ఎన్ని దెబ్బలు కొట్టినా భయం ఉండదు. సూదులు పెట్టి కూర్చున్నా వాడు లెక్క చేయడాడు. కొంతమంది వీక్నెస్ భలే గమ్మత్తుగా ఉంటుంది. కోడి ఈకలను చూస్తే గసగసలాడతారు కొంతమంది. కోడి ఈకలు ఉంటాయి కదా, 10 మర్డర్లు చేస్తాడు. 'ఇంట్లో బల్లిని చూడంగానే 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 10
భార్య వెనకాల దాక్కుంటాడు, అమ్మో దాన్ని బయటకు పంపి, అమ్మో దాన్ని బయటకు పంపి. వీడు ఎన్ని మర్డర్లు చేస్తాడు? 10 మర్డర్లు. ఊరు మొత్తం మీద పోట్లాడేది ఒక ఆవిడ. అడ్ రోడ్లో ఉన్న వాళ్ళందరూ ఓడించింది తనకున్నటువంటి ఆ పెద్ద నోరుని బట్టి. ఇంట్లోకి వచ్చి ఎలుకలు చూడగానే, బొద్దికలు చూడగానే, ఎవరు సచ్చినోడు ఏడున్నారో బాబు అంటూ వాళ్ళ ఆయన కానీ చూసుకులైతే, ముందు దీన్ని చంపుతావు లేదా నేను నురేమంటా ఉంటుంది. ఊరు మొత్తం ఏమో నోటికి బలాదు. అయితే ఏమో బొద్దింకులు చూడగానే గసగసలాడిపోతుంది, బల్లులు చూడగానే గసగసలాడిపోతారు, ఎలుకలు చూడగానే గసగసలాడిపోతారు, మరొక దాన్ని చూడగానే కొంతమందికి వెంట్రుకలు అంటే ఇరిటేషన్. వెంట్రుకలు పట్టుకోవాలంటే అది కలిసితే చాలా చిరాగ్గా మొహం పెట్టేటువంటి వారుగా ఉంటూ ఉంటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి ప్రియులారా, వీళ్ళకి దేవుడు అంటే లెక్కలేదు, దైవజనుడు అంటే లెక్కలేదు. వీరు క్రొవ్వి బలిసి అతిగా ఇష్టానుసారంగా ఉన్నటువంటి విధానం బట్టి దేవుడు చూస్తా ఉన్నాడు. చూచుచున్న దేవుడు, నేనంటే లెక్కలేదుగా మీకు, నేనంటే భయం లేదుగా మీకు, కాబట్టి మీకేం చేయాలో నేను అదే చేస్తానంటూ ఆయన ఏం చేస్తున్నాడంటే, చదువు తల్లి యెషయా గ్రంథము 66వ అధ్యాయము 4వ వచనాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే ఆయన మాట్లాడుతూ అంటాడు కదా, క్రీస్తు ప్రేమించినటువంటి వాళ్ళారా, 2వ భాగం చదవండి. ఆయన చూసుకోలేదు, నా దృష్టికి చెడ్డదాన్ని మీరు చేసి నాకు ఇష్టము కాని దాన్ని కోరుకున్నది, కావున నేను వారిని మోసంలో ముంచుదను అంటూ తర్వాత అంటాడు కదా, వారు భయపడు వాచిని వారి మీదకి, నేనంటే భయం లేదుగా, కాబట్టి వారికి ఏదంటే భయమో నాకు తెలుసు, వాళ్ళకి ఏదంటే భయమో నాకు తెలుసు, కాబట్టి వాటిని వారి మీదకి నేను రప్పించదును అన్నాడండి దేవుడు. అన్నటువంటి దేవుడు ఏం చేస్తాడంటే, ప్రియులారా, ఈ దినాన తిరుగుబాటు చేస్తున్నారు కదా, వ్యతిరేకంగా విరోధంగా మాట్లాడుతున్నారు కదా, సణుగుతున్నారు కదా, వీళ్ళ మీదకి ఏం చేస్తాడంటే తాపకరమైన సర్పములను ప్రజల్లోనికి పంపెను అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. చూడుకున్నాం, బికాస్ ఆఫ్ దేర్ రెబెల్నెస్ అగైన్స్ట్ దేర్ లార్డ్ యాహవే, తమ దేవుడైనటువంటి యెహోవాకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినటువంటి విధానం బట్టి దేవుడు చేసినటువంటి పని కనుక జ్ఞాపకం చేసినట్లయితే తాపకరమైన సర్పములు పిలుస్తా ఉన్నాడు. ఓయి తాపకరమైన సర్పములారా అంటే అవి పడగలు విప్పి నాదా చెప్పు అన్నవి, మీరు ప్రజలైన ఇజ్రాయెల్ మధ్యకు వెళ్ళి కనబడిన వారిని కనబడినట్టు కరిసేసేయండి అన్నాడు. ప్రియులారా, వేల సంఖ్యలో సర్పాలు వచ్చేస్తున్నాయి, కరవటం మొదలుపెట్టినాయి. ఈ దినాల్లో ఉన్న సర్పాలకి తాపకరమైన సర్పాలకు చాలా వ్యత్యాసం ఉంది. ఈ తాపకరమైన సర్పాలు కరిస్తే ఏమవుతుందంటే ఒళ్ళంతా మంటల్లో పడిపోయినంత విపరీతమైన బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది. మంటల్లో తగలబడిపోతున్న వాళ్ళకి ఎలా ఉంటుందో అలాగే ఈ తాపకరమైన సర్పం కరిస్తే అంతటి బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది. ప్రియులారా, రెండవదిగా వీళ్ళకి విపరీతమైన దాహం అవుతుంది. ఎంతటి దాహం అవుతుంది అంటే వీడిని తీసుకెళ్ళి అదిగా కనుక అయితే కృష్ణానదిలో పడేసి ఈ నీళ్ళు మొత్తం దాగిరన్నా కానీ నదన్నా ఖాళీ అది, కానీ వీడి దాహం మాత్రం తీరదు. మూడవదిగా కనుక జ్ఞాపకం చేసినట్లయితే ఈ తాపకరమైన సర్పము కాటుకు గురి అయిన వాడు ఏ వైద్యుడి దగ్గరికి వెళ్ళినా ఎట్టి పరిస్థితుల్లో బ్రతికే అవకాశం లేదు అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉంటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి, క్రీస్తు ప్రేమించుకోండి వాళ్ళారా, ఇంతదనక కనుక జ్ఞాపకం చేసుకున్నైతే ఇదే ప్రజలైనటువంటి ఇజ్రాయెల్ అనేటువంటి వారు ఏమన్నారు అనేటువంటి కనుక జ్ఞాపకం చేస్తుంది. మోషే ఏడి దేవుడు, మోషే ఏంటి నీ పరిస్థితి, ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, చవిచారం లేనటువంటి ఈ అన్నము మాకు అసహ్యమైందని చెప్పిన మోషే మీద కేకలేసి దేవుడి మీద రంకెలు వేసినటువంటి వీళ్ళు కనుక జ్ఞాపకం చేస్తుంది. ప్రియులారు, ఎప్పుడైతే సర్పాలు రావటం జరిగిందో, కరవటం మొదలు పెట్టడం జరిగిందో, ఈ ప్రజలు చావటం అనేటువంటిది మొదలవటం జరిగిందో, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ మోషే నువ్వెంత, నీ బతికెంత, నువ్వెంత, నీ దేవుడు ఎంత అన్నటువంటి వీళ్ళే కనుక జ్ఞాపకం చేస్తుంది. ఒక్కసారి కూర్చో మోషే కాళ్ళ మీద పడుతున్నారు. అంటే ఏంటి, అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. ఇప్పుడు దాకేమన్నారు, రే నువ్వెంత, నీ బతికెంత అన్నారు, నువ్వెంత, నీ దేవుడు ఎంత అన్నారు. ఇప్పుడేమన్నారు, మోషే నువ్వు తప్ప మాకు ఇక దిక్కులేనే లేదు, మోషే మా పక్షాన దయ చూపి దేవుడైనటువంటి యెహోవాను వేడుకో,
మా కొరకు దేవుని యొక్క కృప కొరకై ప్రార్థన చేయి అనేటువంటి మాటలతో వాటిగా కనిపిస్తే కాళ్ళ వేళ్లబడి కన్నీరు మున్నీరుగా ప్రజలైనటువంటి ఇజ్రాయెల్ అనేటువంటి వారు మాట్లాడుతుండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. కారణం ఏంటంటే ప్రియులారా, దేవుడికి ప్రేమించటమో తెలుసు, దెబ్బ వేయటం కూడా తెలుసు అండి. అందుకే పరిశుద్ధ గ్రంథంలో అయినట్టు నేను సమీపముగా ఉండు దేవుడు నిన్న దూరముగా ఉండవాడను కాదా అనే మాట తెలియజేస్తూ ఉండాలని చూడగలం. కాబట్టి ఎప్పుడైతే దెబ్బ పడిందో సరే అవటం మొదలు పెట్టారు. మోసే తప్పు అయిపోయింది, మోసే బుద్ధి వచ్చింది, మోసే ఇంకోసారి ఇలాంటి దౌర్భాగ్య మాటలు ఇలాంటి పనికిమాలినటువంటి పనులు మేము చేయం మోసే అంటూ కన్నీరు మున్నీరుగా విలిపించుచున్న సమయంలో మోసే దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, నాదా కాస్త వీళ్ళ బాధ చూడు రాదా. మోసే వాళ్ళ గురించి మాట్లాడబాక, అయ్యా పోనీనైనా సరే ఒక పని చేయ మోసే, తాపకరమైనటువంటి సర్పం వంటి దాన్ని ఇత్తడితో చేపించి దాన్ని స్తంభం మీద నిలవబెట్టించి ప్రజలతో ఒక మాట చెప్పు. ఏం చెప్తావంటే ఆ సర్పమును నిదానించి చూడమని చెప్పు. ఎవడైతే ఆ తాపకరమైనటువంటి సర్పం వంటి దాన్ని నిదానించి చూస్తాడో అట్టివాడు బ్రతుకుతాడని చెప్పు అంటే వెంటనే చేపించాడు. ఒక స్తంభం మీద ఎత్తైన ప్రదేశంలో నిలబెట్టి ప్రజలతో అన్నాడు, ఒరే పిచ్చోళ్ళారా, దాన్ని నిదానించి చూడండిరా, మీరు బ్రతుకుతారా అనేటువంటి మాటను తెలియచేశాను. ప్రియులారు, ఎప్పుడైతే నిదానించి చూశారో ప్రజలు బ్రతికారు అనేటువంటి మాటను మనం ఎరిగినటువంటి వారమే అనే మాట తెలియజేశారు. గమనించండి ప్రియులారా, ఈ శ్రేష్టమైనటువంటి దినాన్న సర్పము అదిగా కనుక చూసినట్లయితే పాపానికి గుర్తుగా ఉంది. యేసయ్య మనందరి పాపాలు ఆయన మీద వేసుకుని ఆయన పాపానికి గుర్తుగా కనపడతా ఉన్నాడు. అల్లాడు సర్పము కనుక జ్ఞాపకం చేసుకున్నైతే గొప్ప స్తంభం మీద అతిగా చూసుకున్నైతే వేలాడదీయబడింది ఇత్తడి సర్పము. ఈరోజు యేసయ్య సిలువలో వేలాడదీయబడ్డాడు. మోసే ప్రజలైన వారితో అన్నాడు, మీరు బ్రతకాలంటే మీరేం చేయాలంటే ఆ తాపకరమైన ఇత్తడి సర్పమును నిదానించి చూడండి అని చెప్తా ఉన్నాడు. పాపులమైనటువంటి మనము పునీతులం అవ్వాలంటే సిలువలో వేలాడుచున్న యేసయ్యను మనం నిదానించి చూడాలి అనేటువంటి మాటను తెలియచేయచ్చు ఉండడాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేయచ్చు. గమనించండి, మరొక మాట కనుక జ్ఞాపకం చేస్తే తాపకరమైన సర్పం యొక్క కాటుకు గురైన వాడికి ఆ ఇత్తడి సర్పం తప్ప వేరొక దిక్కు లేదు. పాపములో ఉన్న వాడికి సిలువలో వేలాడే యేసయ్య తప్ప వేరొక దిక్కు లేదు అనేటువంటి విషయాన్ని మనం మరువకూడదు అనేటువంటి మాట తెలియజేసిన. కాబట్టి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, అలనాడు ప్రజలైనటువంటి ఇజ్రాయేలు తప్పు చేశారు. తాపకరమైనటువంటి సర్పం యొక్క కాటుకు గురైనటువంటి వారిగా ఉంటూ ఉండడానికి జ్ఞాపకం చేస్తాం. మనం పాపము చేస్తాం. పాపంలో ఉన్నటువంటి మన కొరకు కనుక చూస్తే యేసయ్య మనము భరించాల్సిన మరణాన్ని మనకు బదులుగా ఆయన అనుభవించాడు. అల్లాడు ఇతడి సర్పాన్ని చూస్తే నిదానించి చూస్తే కనుక చూసినట్లయితే వాళ్ళు బ్రతికారు. తర్వాత వాళ్ళు ఏం చేశారో తెలుసా, ఆ ఇతడి సర్పాన్ని జాగ్రత్త పరిచి దానికి బాగా రంగులు అవి వేసి బాగా అందంగా తయారు చేసి దానికి నెహుష్టాను అని ఒక పేరు పెట్టి విగ్రహారాధన మొదలుపెట్టారు. అంటే దేవుడు మర్చిపోయారు. మళ్ళా విగ్రహారాధన, ఈ సర్పమే మమ్మల్ని బతికించింది అనుకుంటూ మరలా పాపంలో పడిపోయారు. ప్రియులారా, ప్రభు అయినటువంటి దేవుడు శిలువ యాగం ద్వారా మనల్ని పాపం నుంచి విడుదల కలగజేస్తే కుక్క తన వాంతికి తానే తిరిగిన చందాన, అలనాడు ప్రజలు తిరిగి చెడిపోయిన చందాన మనం కూడా అదే పాపంలోనికి మరలా వెళ్తా ఉన్నామేమో. ఒక్కసారి ఈ 2025వ వర్షపు శిలువ ధ్యాన కాల ఆరాధనలో మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ప్రియులారా, మనం ఆ రీతిగా ఉండటానికి వీళ్ళేనే లేదు అనేటువంటి మాట తెలియజేస్తున్నాను చూడండి. కాబట్టి ఇంటికి వెళ్ళాక ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. కృప చూపినటువంటి దేవుడు మన పక్షాన మనము వహించవలసినటువంటి ఆ శిలువ భారమును మోసి ఉండగా అదిగా క్రీస్తు కృపను బట్టి విడుదల నొందిన మనం క్రీస్తు కొరకే బ్రతకాల, క్రీస్తు కొరకే ముందుకు సాగాల, ఆయన రాజ్య వ్యాప్తి కొరకే
మనము ఆయన పనిముట్లుగా ఉండాలి అనే మాట తెలియచేయచ్చు ఉండగా, ఆ రీతిగా మనల్ని మనం మలుచుకుందాం. ఆయన కృపను బట్టి మరింత బలం పొందుదాం. ఆయన రాజ్య వ్యాప్తి కొరకై ఆయన సాధనాలుగా, ఆయన పాత్రలుగా ముందుకు సాగుదాం. అనేకులకు మాదిరిగా ఉందాం. అటుదని తన ఆత్మదేవుడు మీకు, నాకు, మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుడు సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలి ఉండుగాక. ఆమేన్.